ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధుల మంజూరు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వయసులో నిధుల కోసం మంత్రులు కాలు మొక్కాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకు సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఎన్నిసార్లు చేయాలండి చేసిన కూతురు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా మించి ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు అది. ఇవన్నీ చూడు కోనాపూర్ అటు బందే పీసీ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు నన్ను కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను పని చేసిపోతా అంటే నిన్నే మారింది కదా, మారిన కదా టెండర్ ప్లాన్ చేసుకుంటుంది. వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా, నిన్ను ఇవన్నీ నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు సారీ రూపాయి లేదు.